హలో వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని మల్టీటేక్. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన రెసిపీ వడ. ఈ వడ రెసిపీ చేయడం అనేది చాలా కష్టం అండి. అయితే గట్టిగా ఉంటాయి, లేదంటే అంటే చాలా సాఫ్ట్గా ఆయిల్ పీల్చేస్తూ ఉంటాయి. సో వీటిలో ఉన్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ముందుగా నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ ఉరుద్దలు మినపప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా వాష్ చేసుకొని మనం 3 అవర్స్ మినిమం 3 అవర్స్ మీరు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. సో నేను వాష్ చేసేసి దాన్ని నీట్గా ఇదిగో నేను గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి నేను 2 అవర్స్ అయితే రెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది గ్రైండర్లో వేసుకొని చక్కగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ కింద. అలాగని ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. నేను 2 గ్లాసెస్ అంటే నాకు 1 గ్లాస్ వాటర్ పడిందండి అందులో వేయడానికి. 1 గ్లాస్ కూడా కంప్లీట్గా అవసరం లేదు. సో మనం చూసుకోవాలి. సో ఇదండి బ్యాటర్ రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయింది. మీరు బ్యాటర్ టెస్ట్ చేసుకుంటే కప్పులో నీళ్ళు తీసుకొని అందులో వేసి చూస్తే అది తేలాలండి. ఏదైనా తేలిపోతుంది కదా అని కూడా అనొచ్చు, కానీ అది చూడండి కొంచెం ఇలా ఉండాలి మనకి. సో ముందు మనం ఇందులో నేను 4 టైప్స్ ఆఫ్ వడస్ అన్నాను కదా. సో 4 టైప్స్లో ఫస్ట్ టైప్ ప్లెయిన్ వడ, మనం దుర్గామాతకి పెడతాం కదా. సో నేను అందుకే చేశాను. సో ప్లెయిన్ వడ అనేది పేపర్ ఉంటుంది కదండి, అదే కట్ చేసి తీసుకున్నాను. అరిటాకు అయితే మాకు ఎక్కడ అవైలబిలిటీలో ఉండదు. సో దాని నుంచి నేను ఇలా వడ వేసాను. దానికి అలా వేసి, కానీ వాటర్లో చేయి ముంచుకోండి. నేను చూపించలేకపోయాను. వాటర్లో చేయి ఎప్పుడు కూడా చేయి తడుపుకుంటూ ఉండాలి. వాటర్లో తడుపుకొని చక్కగా మనం ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని చేతిలో తీసుకొని వేరే డ్రాప్ చేస్తే మనకి చాలా బాగా వస్తాయి. ఇదిగోండి ఇంత చక్కగా వచ్చాయో. సాల్ట్ యాడ్ చేసేసానండి నేను గ్రైండ్ చేసినప్పుడే. సో నేను అందుకే ఏమీ వేసుకోలేదు ప్లెయిన్ వడలో. సో ప్లెయిన్ అంటే ప్లెయిన్లా ఉండాలి కదా. సో ఫస్ట్ వడ వచ్చేసి ప్లెయిన్ వడ. అది ఇలా ఉంటుంది చూపించినట్టు. చక్కగా చూసారా మనకి రెస్టారెంట్లో మంచి కలర్ వస్తుంది. మన ఇంట్లో చేసుకుంటే కలర్ రాదు. చూసారా నాకు ఎంత చక్కగా కలర్ వచ్చిందో. సో మనం బ్యాటర్ అనేది గ్రైండ్ చేసుకోవడం బట్టి ఉంటుందండి అది రావడం అనేది. సో బ్యాటర్ మాత్రం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనం చెక్ చేసుకుంటూ. సో దీస్ ఆర్ ప్లెయిన్ వడస్ రెడీ. మన ప్లెయిన్ వడ రెడీ అయిపోతే మనం 3 టైప్స్ వడస్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ప్లెయిన్ వడ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ముందు నేను అక్కడ వీడియో నేను హ్యాండ్స్తో పట్టుకోవడం కొంచెం కష్టమైంది, లేదంటే ఇంకా బాగా తీసేదాన్ని నేను. చూడండి ఇది మిగిలిన బ్యాటర్ కదా. ఈ బ్యాటర్లో నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. దీనికి ఉల్లివడ అంటే నేను అన్ని ప్లెయిన్ వడ చేసేసాను. కొంచెం మాత్రం ఉల్లిపాయ వడ వేసాను, ఎందుకంటే అవన్నీ గాడికి పెడతాం కదా. ఉల్లిపాయ అంటే మనం వేసుకోం కాబట్టి నేను చూడండి ఎలా కలుపుతున్నాను. అలా కలపాలండి. నేను మొత్తం అంతని స్టార్టింగ్లో నేను అలా కలుపుకున్నాను. దానివల్ల చక్కగా పొంగుతాయి. సో పర్ఫెక్ట్గా షేప్ కూడా వస్తుంది. బాగా కలుపుకొని సైడ్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. సో ఇది ఉల్లివడ కోసం కరివేపాకు, ఆ వెల్లుల్లిపాయ, 1 చిల్లీ అండ్ హింగ్ వేసానండి. సో మనం ఈ బ్యాటర్ని ఎలా కలుపుకోవాలంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి, బాగా కలుపుకుంటూ ఉండాలి. సో అది వీడియోలో చూపించాను కదా, అలా చేసుకోండి మీరు కూడా. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ పాలిథిన్ తీసుకుంటాం కవర్ అండ్ అప్లై వాటర్ అండ్ మేక్ డో తీసుకొని దానికి హోల్ పెట్టుకొని మళ్ళీ డ్రాప్ చేసుకోవడమేనండి ఆయిల్లో. సో అలా రౌండ్గా మనం ఎంత బాగా అనుకుంటే అంత చక్కగా వస్తుంది. బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి. సో ఇలా చక్కగా తీసుకొని డ్రాప్ చేసేయడమే. బస్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలానే రిపీట్ చేసుకోవడమే. మొత్తం బ్యాటర్ మొత్తాన్ని చక్కగా డ్రాప్ చేసేయడమే. మేక్ ఏ రోల్ అండ్ హోల్ పెట్టుకుంటాం. హోల్ పెట్టుకొని డ్రాప్ చేసేసుకోవడమే. సో మనకి సరిగ్గా రోల్ అవ్వలేదంటే వాటర్ కొంచెం అప్లై చేసుకొని ఇలా హోల్ చేసుకొని మళ్ళీ వేసుకోవడమే. సో ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చక్కగా సన్నగా తరుముకోవాలండి. కొంచెం పెద్దగా ఉంటే షేప్ అనేది కొంచెం మారుతుంది అన్నమాట. సో రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ కంప్లీట్ ద బ్యాటర్. అండ్ వడ అనేది ఈజీనండి, వచ్చేస్తే రాకపోతే మాత్రం కష్టం. మనం అసలు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడంలోనే మొత్తం లాజిక్ ఉంటుందండి. నేను కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. స్టార్టింగ్లో నాకు షేప్ వచ్చేది కాదు. సో అలా షేప్ అనేది ఇలా వస్తుంది. సో
ఇదిగోండి ఇలా ట్విల్ చేసుకుంటూ ఉండాలి. వెంటనే చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా చేసుకోండి. ఈజీగా మంచి కలర్ వస్తాయి. సో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అప్పుడు వడ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల దగ్గర నుంచి అందరూ చక్కగా తింటారు. ముందు ప్లెయిన్ వడ వేసుకున్నాం కదా, ప్లెయిన్ వడతో నేను మీకు మిగిలిన 3 వడస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో అందులో 1 స్వీట్, 1 ప్లెయిన్, 1 వచ్చేసి పెరుగు వడ, 1 వచ్చేసి ఉల్లి వడ అన్నమాట. సో నేను ఉల్లి వడలే ఇంకా వేస్తున్నాను ఇక్కడ. సో నాకు కొంచెం టైం దొరికింది ఇక్కడ వేసేటప్పుడు సపోర్ట్. సో నేను అందుకే కొంచెం పేషెన్స్గా ఇది చూపించగలుగుతున్నాను. మిగిలినవి మాత్రం ప్రొసీజర్ ఏంటి అనేది చూపిస్తాను. బ్యాటర్ మాత్రం చక్కగా కలుపుకోండి. సో ఇదిగోండి పర్ఫెక్ట్గా. ఇందులో ఏమీ వేయకూడదండి. ప్లెయిన్గా తీసుకున్న మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్నేనండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, కానీ మంచి కలర్ వచ్చాయి. చూసారు కదా ఈ ఉల్లి వడల అన్ని ప్లెయిన్ వడస్ నేను కొంచెమే చేశాను. మీరు ఎక్కువైతే ఎక్కువ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆనియన్, దీస్ ఆర్ ప్లెయిన్ వడ. సో ప్లెయిన్ వడ నుంచి మనకి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను మీ అందరికీ. ప్లెయిన్ వడ నుంచి మనకి ఇంకా రెసిపీ అదే తీపి వడ, పెరుగు వడ కూడా చేసుకోవచ్చు ఈజీగా. మీకు పెరుగు వడ ఇన్స్టెంట్గా వెంటనే ఎలా రావాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో వెంటనే మీరు చేసిన వెంటనే కూడా తినేయవచ్చు. మేమైతే అట్లానే తినేస్తాం. సో చూడండి ఇక్కడ ఇవి ప్లెయిన్ వడస్ వచ్చేసి ఉల్లి వడ, ఆనియన్ వడ. ఓకే, మా ఫేవరెట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. ఇవి ఒక బ్యాటర్తో 4 టైప్స్ వడస్ అనేవి చేసుకోవడమే. మరి మా పిల్లలు వచ్చేసి తింటారు బెల్లంవి తీపి వడలు. సో నేనైతే ఫస్ట్ తీపి వడనే చేసేస్తాను. గాడికి నైవేద్యం కూడా పెట్టచ్చు కదా. సో తీపి వడ ప్రిపేర్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వడ కూడా చాలా ఫేమస్ అండి. అది మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ముందుగా అయితే ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అందరికీ హ్యాపీ దసరా అండి. నేను దసరా సందర్భంగా ఇది చేశాను. సో అందుకే అందరికీ హ్యాపీ దసరా చెప్తాను. ముందుగా మనం బెల్లం వడకి కావాల్సిన పద్ధతి, ముందుగా బెల్లం చక్కగా తురుముకొని తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి మనకి దాన్ని చక్కగా పాకం పట్టుకోవాలి. లైక్ వస్తుందన్నమాట చక్కగా. మా దగ్గర అయితే బ్లాక్ కలరే దొరుకుతుందండి బెల్లం. సో మీ దగ్గర వైట్ దొరికితే కనుక చక్కగా యాడ్ చేసుకోండి మీరు. సో మా దగ్గర ఏవే అవైలబిలిటీలు ఉంటే అదే వేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఈజీగా. అంటే నేను తక్కువ చేస్తున్నాను, తక్కువ అనమాట. సో మీరు అందరు స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఎంతైనా వేసుకోవచ్చు. సో ఇలా బ్యాటర్ అయితే అదే మెయిన్ పాకం అయితే రెడీ అయిపోయింది, బెల్లం పాకం. ఇప్పుడు ఏమీ లేదు, ఈ బెల్లం పాకాన్ని మనం గారెలని బెల్లం పాకంలో వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పేసుకొని కొంతసేపు కనుక వదిలేస్తే మనకి యమ్మీ స్వీట్ వడ రెడీ అయిపోయింది. సో ఎవరికి నచ్చదండి స్వీట్ వడ చెప్పండి, అందరికీ ఇష్టపడతారు కదా. సో మీరు కూడా మిస్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే థ్యాంక్ యూ చెప్పండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ 1 బ్యాటర్ చేసి ఇన్ని చేయొచ్చు తెలుసా. ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, సరేనా. తీపి వడ రెడీ. పిల్లలైతే ఇష్టంగా తింటారు. బెల్లం కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని అయితే పిల్లలకి పెట్టండి. ఎప్పుడు వడ వేసుకున్న ముందుగా కొంచెం పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తారనుకోండి, వాళ్ళు చక్కగా తినేస్తారు. దీస్ తీపి వడ, 1 వచ్చేసి ఆనియన్ వడ. మనకి 2 వడస్ రెడీ అయిపోయి. నెక్స్ట్ ఇంకేం ఉండిపోయింది, ప్లెయిన్ వడ ఆల్మోస్ట్ రెడీ ఫస్టే. నౌ వాట్ ఈస్ దిస్, పెరుగు వడ. పెరుగు వడ నేను ముందుగా మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నానండి, సాల్ట్ వేసి. అందులో ముందుగా వడలు నానబెట్టేశాను. సో నెక్స్ట్ పోపు పెడుతున్నానండి. నేను పోపులో ఎండుమిరపకాయలు అవి ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వాడతాం. సో నేను ఆవాలు, హింగ్ అండ్ పసుపు కొంచెం వేసాను కలర్ కోసం. అండ్ చిల్లీస్, కరివేపత్తా వేసానండి. ఇవన్నీ కరివేపాకు, కర్రీ లీవ్స్. సో ఇవన్నీ చక్కగా కొంచెం ఫ్రై అవ్వాలండి. పోపు పెడతాం కదా, అట్లనే పోపు చక్కగా పెట్టేసుకొని ఈ అది ముందుగా నానబెట్టుకున్నాం కదా మజ్జిగ. సో ఈ మజ్జిగ పురుగు ఇలా రెడీ అవుతాయి మనకి ఎలాగా అనేది చూపిస్తానంటే వీడియో. సో రెడీ అయిపోతాయి.
యమ్మీ యమ్మీగా వెంటనే తినేవచ్చు. సో ముందుగా మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వడని పక్కన పెట్టుకొని నెక్స్ట్ విస్కర్తో ఇంకో కప్పు పెరుగు తీసుకోవాలి, చిక్కని పెరుగు. ఇది వచ్చేసి పోపు మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు. సో ఆయిల్ ఎక్కువ అవాయిడ్ చేయండి ప్లీజ్, నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకోను. సో అందుకే ఇది వచ్చేసి చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది వచ్చేసి పెరుగు. సో దీన్ని విస్కర్తో చక్కగా పెరుగుని మనం చక్కగా అదే గడ్డలు లేకుండా నీట్గా మ్యాష్ చేసుకోవాలండి విస్కర్తో. లేదంటే కవ్వ ఉంటే కవ్వైనా, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను సరిపడగా. సో సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి రొటేట్ చేసుకొని బాగా విస్క్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ పౌడర్స్ యాడ్ చేయండి. జీరా పౌడర్, ఇవన్నీ ధనియా పత్తా లేదండి, ఐ మీన్ కరియండర్ లీవ్స్, కొత్తిమీర కనుకుంటే మీరు వేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. కొత్తిమీర గివ్స్ గుడ్ ఫ్లేవర్ టు ది వడ. సో ఇప్పుడు నాకు దొరకలేదు, సో నేను వేయలేకపోయాను. మీరు మాత్రం మిస్ చేయకండి, వేసుకోండి. చక్కగా అన్నీ కలిపేయండి. కొంతమంది ఆనియన్ కూడా వేసుకుంటారు, కానీ పూజా టైంలో ఆనియన్ తినాం కాబట్టి మనం సో వేసుకోండి. నేనైతే ఎప్పుడు వేయను, పూజా టైం అని కాదు, ఎప్పుడు నేను ఆనియన్ వేయను. చక్కగా ఆవాలు పోపు పెట్టేసుకుంటాను. ఇవన్నీ పౌడర్స్ వేసి ఇన్స్టెంట్గా వెంటనే మనకి పెరుగు అనేది కొంచెం పులిస్తే బాగుంటుంది అనుకుంటాం కదండి. ఇక్కడ చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకుంటే మీకు వెంటనే పుల్లగా చక్కగా తయారైపోతుంది. దీన్ని కూడా చక్కగా విస్క్ చేసుకోండి, మొత్తం అన్నీ బాగా కలిసిపోతాయి కదా. సో టేస్ట్ ఫ్లేవర్ అనేది పెరుగులో మొత్తం వెళ్ళిపోతుంది. సో ఈ ముందుగా నానబెట్టుకున్న వాటిలో వేసేసుకొని మనం జస్ట్ 10 minutes రెస్ట్ చేసుకున్నా సరిపోతుందండి. అన్నీ ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటాయి కదా, సో ఇవన్నీ ఇందులో అబ్జర్వ్ అయిపోతాయి. చక్కగా ఈ యొక్క ఫ్లేవర్స్ మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి. పెరుగు వడ చక్కగా తినేయవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా వెంటనే ఎవరైనా వస్తున్నారన్న వడాస్ ఉంటే వెంటనే ఇవి ప్రిపేర్ చేసుకోండి. వెంటనే పెరుగు వడ వాళ్ళకి తినిపించవచ్చు తెలుసా. నేనైతే ఇలాంటి ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటాను. సో నేను నా ట్రిక్స్ అన్నీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చేస్తేనే కదా మనకి వచ్చేది. చూడండి మీ ముందు రెడీ 4 types ఆఫ్ వడ, ప్లెయిన్ వడ అండ్ ఆనియన్ వడ అండ్ పెరుగు వడ, బెల్లం వడ, జాగరి వడ. సో 4 types ఆఫ్ వడస్ విత్ 1 batter అనమాట. సో టైటిల్కి షూట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. కాకపోతే వడ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. సో యమ్మీ వడ అయితే తినేయాలి, డోంట్ మిస్ ఇట్. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు మాత్రం పెట్టండి. ఎప్పుడు చేసుకున్నా మీరు ఎలా ట్రై చేయండి. ఇన్ని రకాల వడ మమ్మీ ఎలా చేసామని అడగాలి. సో ఒకసారి ట్రై చేయండి, తినండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ కామెంట్స్. సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ డోంట్ మిస్ ఇట్. ఏ పండగకైనా ఎలాగైనా సరే మీరు ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నేను 1 more అల్లం కూడా వేసుకోవచ్చు అండి ఆనియన్ వడలో. నేను అల్లం అయితే వేయలేదు, అల్లం కూడా యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, మేమైతే యూజ్ చేసుకోం కాబట్టి